హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కానీ చూస్తే చూడండి, బ్రాహ్మణులు ఎవరిని వివాహం చేసుకోవాలా, ఎవరిని చేసుకోకూడదనేసి ఈరోజు మన వీడియోలో చూద్దాము. చూడండి, బ్రాహ్మణులు శూద్ర స్త్రీని వివాహం చేసుకోకూడదు, అనాథల్ని చేసుకోకూడదు. ఒకవేళ శూద్రులను కానీ పెళ్లి కానీ చేసుకున్నట్టయితే అది ఒక ఘోరమైన పాపం అంట. అటువంటి వారిని పెళ్లి చేసుకున్న వాళ్ళ పాపాలకి విడుదలే లేదంట అనేసి నా మాటలు కాదు, మనుస్మృతిలో రాయబడింది. అవి ఎక్కడుండే ఏముండే అనేసి మనం ఈ వీడియోలో చూద్దాము. చూడండి, అనేక మంది మా కమెంట్ పెడతా ఉంటారు కదా, మీకు రెఫరెన్స్ కానీ పెడతా ఉన్నాను. ఈ బుక్ ఎక్కడ అమ్మబడుద్దని కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిండాను. మీరు కావాల్సింటే దాన్ని కొనుక్కొని మీరు చదువుకోగలరు. సరే, మనము ఈ వీడియోలో చూద్దాము. చూడండి, మనుస్మృతి 3వ అధ్యాయము 3వ శ్లోకంలో కానీ చూస్తే చూడండి, దాని యొక్క అర్థాన్ని మీరు గమనిస్తే 85వ పేజీ నంబర్లో కపిల వర్ణంతో ఉండే వెంట్రుకలు కలది, కొన్ని అవయవాలు మరి పెద్దవిగా కలది, విడువని దీర్ఘ రోగాలు గలది, రోమాలు ఎక్కువగానో అసలు లేనట్టుగానో ఉన్నది, కఠినమైన వాగ్ధోరణి కలిగినది, పచ్చని రంగులో పిల్లి కళ్ళు కలది అయిన కన్యను వివాహమాడకూడదు. చూడండి, ఒక స్త్రీ లావుగా ఉన్నా, రోగాలున్నా, ఆమె కళ్ళుగానే పిల్లి కళ్ళులా ఉన్నా వివాహం ఆడకూడదంట. 4వ శ్లోకంలో కానీ చూసినట్లయితే చూడండి, నక్షత్రాలు, వృక్షాలు, నదులు పేర్లుగా గలది, హీన జాతి పర్వతాల పేర్లు గలది, పక్షుల పాముల పేర్లు గలది, దాస శబ్దం పేరుతో ఉన్నది, భీకరమైన పేర్లు తాటకి, శూర్పణఖ మొదలగు వారు గలది అయిన కన్యకను పెళ్లి చేసుకోరాదు. చూడండి, ఆడవాళ్ళ దేహంని కానీ చూస్తా ఉంటారు, తర్వాత వాళ్ళ యొక్క జాతిని, వాళ్ళ యొక్క పేరుని, వాళ్ళ యొక్క వెంట్రుకల్ని, ఒకవేళ వెంట్రుకలు లేకుండా ఉండే వాళ్ళని, వాళ్ళ కళ్ళుని, ఇవన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవాలంట. చూడండి, బ్రాహ్మణులు ఒక స్త్రీని ఎంత నీచంగా అవమానిస్తా ఉంటారంటే, చూడండి, అనేక మంది రోజు సోషల్ మీడియాలో వచ్చి కొట్టుకుంటా ఉంటారు, కుల వివక్ష లేనే లేదు సనాతన ధర్మంలో అని. అయితే చూడండి, 4వ శ్లోకంలో కానీ చూసినట్లయితే హీన జాతి పర్వతాలు, చూడండి, హీన జాతి అనేది ఉన్నది. చూడండి, మనుస్మృతిలోనే రాయబడి ఉంది. చూడండి, హీన జాతి వాళ్ళని కానీ, ఆ పేర్లు పెట్టుకున్నటువంటి వారిని కానీ పెళ్లి చేసుకోకూడదంట ఒక బ్రాహ్మణుడు. అయితే ఎవరిని వీళ్ళు పెళ్లి చేసుకోవాలని రాయబడిందంటే చూడండి, 5వ శ్లోకం దాని యొక్క అర్థాన్ని చూస్తే, అంగలోపాలు లేనిది, చక్కని పేర్లున్నది, హంసలా ఏనుగులా నడిచేది, పల్చని రోమాలు, కురులు, దంతాలు కలిగినది, కఠినమైన దేహం లేనిది అయిన కన్యను వివాహం ఆడాలి. చూడండి, వీళ్ళు చేసుకుంటే ఒక స్త్రీ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలని వీళ్ళు వర్ణిస్తా ఉండరు. 6వ శ్లోకాన్ని కంటిన్యూగా చూస్తే, తోడబుట్టిన వాడు లేని కన్యను, తండ్రి ఎవరో తెలియని కన్యను, తల్లి మాత్రమే ఉండి తండ్రిని గూర్చి సమాచారం సరిగ్గా చెప్పక దాటవేయడానికి యత్నించే కన్యను, అధర్మశంక చేత వివాహానికి ఒప్పుకొని వాడే ప్రాజ్ఞుడు. చూడండి, దిక్కులేని వారిని పెళ్ళే చేసుకోకూడదంట. ఇట్టి కన్యను పుత్రికగా భావించమన్నారు. చూడండి, ఎవరు తల్లిదండ్రి లేని వారు అంటే దిక్కు లేని వారిని పెళ్లి చేసుకోకూడదంట. చూడండి, ఈ వీడియో చూస్తుంటే మిమ్మల్ని అందరూ నాకు ప్రశ్న అడుగుతుండా, ఎక్కడైనా బ్రాహ్మణులు ఒక శూద్ర స్త్రీని పెళ్లి చేసుకొని ఉంటారు? చూడండి, శూద్రులు కానీ ఇది వేదాన్ని కానీ బాగా చదివితే వాళ్ళందరూ వచ్చేసి బ్రాహ్మణులు అవ్వచ్చు అని చెప్తా ఉండరు. అయితే ఇది ఎక్కడైనా జరుగుందా? చూడండి, మనుస్మృతిలో ఇంత స్పష్టంగా రాసినా కానీ ఇంకా వీళ్ళకి అనుమానం ఎక్కువగా ఉంది. మనం ఏదో తప్పు చేస్తుండం అనే రీతిగా మాట్లాడుతూ ఉంటాం.
చూడండి 8వ ఒక శ్లోకంలో కానీ చూస్తే, శూద్ర స్త్రీని వివాహం చేసుకోవడం భ్రష్టత్వం అని అత్రి మహర్షి గౌతమ మహర్షి మతం. ఇది బ్రాహ్మణ పరంగా చెప్పబడింది. శూద్ర స్త్రీ వలన పుత్రుని కనడం వల్ల రాజు పతితుడవుతాడని శౌనక మహర్షి మాట. శూద్ర కన్యకు పుట్టడం ద్వారా వైశ్యుడు పాపి అని భృగు మహర్షి వాక్కు. చూడండి, శూద్ర స్త్రీని వివాహంగా చేసుకుంటే భ్రష్టుడు అవుతాడంట, ఓడు పాపి అవుతాడంట. చూడండి, ఇంతకంటే స్పష్టంగా కావాలా శూద్రుల్ని మీరు ಯಾವ రీతిగా తొక్కుతా ఉండరని, శూద్రులకి మీ గ్రంథాల్లో ఎంత గౌరవం ఉందని దీనికన్నా ఒక పెద్ద శ్లోకం కావాలా? చూడండి 9వ ఒక శ్లోకంలో చూస్తే, ఎన్ని కష్టాలలో ఉన్నా సరే గృహస్థాశ్రమాన్ని కోరే బ్రాహ్మణ క్షత్రియులు శూద్ర కన్యను వివాహం చేసుకోవడం అనేది ఇతిహాసాలలో ఎక్కడా కానరాదు. చూడండి, ఈ మనుధర్మశాస్త్రం 9వ శ్లోకమే చెప్తుంది, ఇట్టి శూద్ర స్త్రీని వివాహం ఆడినట్టు ఇతిహాసాలలో ఎక్కడా లేదు. చూడండి 10వ శ్లోకం దాని యొక్క అర్థాన్ని చూస్తే, మోహం చేత అయినా గాని హీన జాతిలో పుట్టిన స్త్రీని వివాహము చేసుకున్నట్లయితే అట్టి ద్విజులు తమ సంతతిని తమ కులాన్ని శూద్రత్వంగా మార్చుట జరిగిందని అర్థము. కనుక ఇది నింద్యం, విడవదగింది. చూడండి, మోహం చేత గాని ఎట్టయినా గాని మీరు శూద్ర స్త్రీని గాని హీన జాతి వారిని గాని మీరు గాని పెళ్లి గాని చేసుకున్నట్లయితే మీ యొక్క అంటే బ్రాహ్మణుల ఒక్క కులాన్ని విడిచినట్టే. చూడండి, శూద్ర స్త్రీతో ఎటువంటి సంబంధాన్ని మీరు పెట్టుకోకూడదు అనేసి బ్రాహ్మణులకు మనువు ఇక్కడ చెప్తా ఉండవు. చూడండి, ఈడింత క్లియర్గా రాసినా కానీ ఇంకా కొంతమందికి డౌట్, మనమేదో చెప్పేది అబద్ధమని అనేకమైన కమెంట్లు వేస్తూ ఉండరు. చూడండి, తర్వాత 11వ శ్లోకంలో కానీ చూస్తే, 11వ శ్లోకంలో దీన్ని మనువు ఇంకా విస్తరించి చెప్తున్నాడు. ఏ బ్రాహ్మణుడైనా శూద్ర స్త్రీతో శయనించి సంభోగం జరిపితే అట్టివాడు అధోగతిని పొందుతున్నట్లే. ఆ శూద్ర స్త్రీకి సంతానం కూడా కలిగించినట్లయితే తన బ్రాహ్మణత్వాన్నే కోల్పోతున్నాడు. చూడండి, శూద్ర స్త్రీతో గాని ఎటువంటి సంపర్కమైనా కానీ పెట్టుకున్నట్లయితే బ్రాహ్మణత్వాన్నే కోల్పోతాడంట. చూడండి, మీరు చెప్పాలా, ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీకు ఎవరైనా కానీ తెలిసి ఉంటే బ్రాహ్మణులు శూద్ర స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే, లేకపోతే బ్రాహ్మణ స్త్రీ శూద్రుడిని కానీ పెళ్లి చేసుకున్నట్లుగా మీరు కానీ చూసుంటే మీరు కమెంట్ చేయండి. అదేమైనా ఉంటే ప్రూఫ్ మీరు పెట్టండి. చూడండి 12వ శ్లోకంలో కానీ చూస్తే, అంతేకాదు తాను చేసే దైవ సంబంధ కార్యాలను, పితృ సంబంధ శ్రాద్ధాలను, అతిథి పూజలను శూద్ర స్త్రీతో కలిసి భార్యగా తన ప్రక్కన కూర్చోబెట్టుకుని చేయించినట్లయితే ఆ హవ్య కావ్యాలేవి దేవతలకు పితృదేవతలకు అంగీకారము కావు. ఆ బ్రాహ్మణునికి నరకమే గతి. ఒకవేళ ఎవరైనా కానీ ఇటువంటి పని ఒకవేళ మీరు చేసుకొని పూజలు గీజులు ఏమైనా చేస్తే అవి మీ దేవుడికి ఏమి అంగీకారం అవ్వవు. వీళ్ళకి ఏమైపోద్దంటే ఇటువంటి బ్రాహ్మణులు నరకానికి పోతారంట. చూడండి, ఆ బ్రాహ్మణునికి నరకమే గతి. 13వ శ్లోకం దాని యొక్క అర్థం కానీ చూస్తే, ఇంకా కఠిన నియమం ఏమిటంటే శూద్ర స్త్రీ పెదవులను చుంబించిన, ఉచ్ఛ్వాస నిశ్వాసలు సోకిన శూద్ర స్త్రీతో రమించి ఆమెకు తన వల్ల సంతాన భాగ్యాన్ని ప్రసాదించిన అటువంటి విప్రుని పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. ఒకవేళ ఎవరైనా కానీ ఇటువంటి పనులు కానీ చేస్తే శూద్రుడితో మీరు సంపర్కాన్ని కానీ పెట్టుకున్నట్లయితే మీ యొక్క అది ఒక ఘోరమైన పాపం అంట. దాని నుండి మీరు బయటికి రాలేరంట. దానికి ఒక ప్రాయశ్చిత్తమే లేదంట. చూడండి, మనుస్మృతిలో ఎంత క్లియర్గా రాయబడి ఉందో. దీనికన్నా మనకి శూద్రులను అనగదొక్కుతున్నారని ఇంకా పెద్ద ఒక మాటలు అవసరమై ఉందా? మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. చూడండి, బైబిల్లో కానీ చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, చూడండి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించిండంట.
తన ఒకే కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించిండు. ఎందుకంటే ఈ భూమిలో ఉండే ప్రతి ఒక్కరు నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను ఈ లోకానికి పంపించిండు. ఆయనను ఎవరెవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఒక్కరు గాని నరకానికి పోకుండా నిత్య జీవాన్ని పొందుకుండేదాని కొరకై యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించిండు. చూడండి, మీరు దేవుణ్ణిగా నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేవాడయ్యిండు. చూడండి, ఈ లోకంలో దేవుడు అందరినీ ప్రేమిస్తుండు. చూడండి, బైబిల్లో కానీ చూసినట్లయితే ఏ కులం లేదు, ఏ మతం లేదు, దేవుని దగ్గర అందరూ సమానులే. స్త్రీ అని పురుషుడని భేదభావం లేదు. అయితే హిందూ గ్రంథాలను చదివేటప్పుడు ఎన్ని పార్శ్వాలిటీ ఉంది, ఎంత భిన్నాభిప్రాయం ఉంది మీరే ఆలోచించండి. చూడండి, ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం అనేక మంది సోషల్ మీడియాలో యేసు ప్రభుల వారిని, బైబిల్ని అనేక విధాలుగా దూషించి వాళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళ గ్రంథాలలో ఏముందని దాన్ని చెక్ చేసుకోకుండా భయంకరంగా దేవుడిని నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. బైబిల్లో ఉండేది ఒక మాట అయితే వీళ్ళు పలు రకాలుగా దాన్ని వ్యాఖ్యానం చేసి దాంట్లో లేనిపోని వీళ్ళు మాటలు దాన్ని జోడించి దుర్భాషలు ఆడుతూ ఉంటారు. చూడండి, అందుకే ఇటువంటి వాళ్ళ గ్రంథాల్లో చదివి మేము అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కమెంట్ ద్వారా తెలపండి. ఈ యొక్క చిన్న వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఎక్కువగా కాపాడును గాక.